మలుకొని ఓపుతాడు వెళ్ళిపోయినా కూడా పోయింది కొన్ని మాడేటికి వచ్చింది ఇప్పుడు ఇదాకా వచ్చింది ఎన్నయ్యా 8.5 లీటర్ ఇంకా లంచ్కి పెద్దలకు నాస్తాడు ఇంకా 1/2 లీటర్ చేసుకుని కరెక్ట్ గా 9 లీటర్లు నేను ఇచ్చేది గుడ్డి పాలు పెట్టే వచ్చేసి బాబా గుడ్డి పాలు ఆ బుడ్డికే పోసింది 1/2 లీటర్ కావాలంటే చూసినప్పుడు నీవు కదమ్మా బాబు నా పాలు కానీ చిక్కగా ఉంటాయిలే అదే ఆ పాప తాగింది కూడా చూడ అంతా వాళ్ళ అమ్మ మధ్య దేక్కుంటే వెళ్ళిపోతుంది పాప బాబా అప్పయ్య అయినా నీ ఎందుకు చూస్తా ఉంటే ఏమి బాబు అల్లమహిళ అంతమంతా మురిచిపోతి జానా అందమైన కరెంట్ వస్తుంది దానికి అప్పయ్య అన్నమైన వాడ ఓ తారైన వాడ అన్నమైన వాడ ఓ తారైన వాడ నీ అన్నమంత మురుపుకోటి మామ నీ అన్నమంత మురుపుకోటి మామ
నువ్వు వచ్చినప్పటిదాకా చూస్తున్నా పంచాయతీ. ఆ పిల్లోడు ఎవరని కుట్టివి ఎవరు సత్య నాకు అన్నదమ్ముడు నాకు మేనమామ ఆ? ఇదేంది వస్తుంది సత్య అన్నదమ్ముడు మేనమామ అవును రాపారా మరదాలు వచ్చి చూసుకోబోదురా. ఎవరికి నీకే తెలుసు. అన్నదమ్ముడు ఏమైతే నీ సంగట్లో నా సారి నీ ముక్కులో నా సారి నీ మేతలో నా సారి నీ కుద్దలో నా సారి నా కొడుక ఇదేంది వెరైటీగా తెలుస్తుంది బాబా చూడు బాబా ఎన్నగా అట్లా ఇట్లా తెచ్చామనుకో వాషింగ్ ఆడేస్తా ఎవరిని చిన్నైనా చిన్న ఎవరు నీకు చిన్నైనా చెప్పరు చిన్నైనకి నా సారి ఎన్నాళ్ళై నీ మగం మూసి బాగుంది చిన్న బాగా అట్లంటేనా జాలివీడి కళ్ళంత ఇట్లనే మాట్లాడు చిన్నాయన అట్లే పెదనాయనా చిన్నాయన నాకు ముద్ద అడిచేదా అప్పయ్య ఆ, పాపా, మరి ఇంత చక్కగా ఉన్న పాటలు గడ్డలు ఏమన్నా పాడతావా అప్పయ్య ఆ? కూచిపూడి ఆడతాం ఏం పూడి కూచిపూడి మామూలు పూడి ఆడు కూచిపూడి దిక్కునే కారం పూడి కాఫీ పొడి ఆడవా ఆహా, కూచిపూడి ఓ, ఏంటి బాబా కూచిపల్లి ఒక పాట పాడి డాన్స్ చేయి అప్పయ్య నేను కారం పొడి పెడతా అహే నా వయతే సుమగంధ నా మనతే మకరంద వలిపోయ్ వల్లపులనారాధ అయ్యమ్మా ఏంటో మాట్లాడుతున్నావు? అప్పయ్య ఎగిరేటది మాట్లాడుతూ అనిపిస్తానే ఉంది. ఎవరిని రాజమరం ఉంది చా కొడతాను మే దానికి నరాలు లేవే నరకాలు లేవు. లేవు నిన్న కూడా పట్టు పీజీ లేపించింది ఇది. అడివి ఆర్టీసీ బస్ స్టాండ్ కలిపి చిత్తూరు బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్ నడిపించలో ఉన్నదా అప్పయ్య నీకు నరాలు ఆపరేషన్ చేసినారంటే ఎవరు చెప్పింది నీకు ఏం పదినైనా పెదనాయన నూటి పాటించాలా? మాట్లాడిన మాట్లాడచ్చు కదా ఏం పెదనాయన నాటించలేము ఇక్కడ ఏం చిన్నైనా అప్పుడా ఆడిస్తుందిరా అది బైపాస్ రోడ్డు ఇక్కడ కూడా సేమ్ తీసేమో అవులే రే చందవాళ్ళు మీరు ఇద్దరు చూడరా అంటారా ఏంటి మే? 3 నెలలు అయిపోయా ఏంటి నువ్వు ఇద్దరు వచ్చేదా రోడ్లే రుబ్బుకుండేసి 3 నెలలు ఆయా రోడ్లో రుబ్బుకుండేసా అవును నాయన చందవాళ్ళు ఇద్దరు వస్తే తల్లి బిడ్డ ఇద్దరు అడిగిపోతే రుబ్బుకుండేసా కాదు నాయన మిగతాయి దొరకొచ్చినా చట్నీ చేద్దాము అని రుబ్బుకుండే చూద్దా ఆ, ఎంత బాగా పుట్టినాయి తలకాయలు ఎక్కడారా ఏం తీసేయంలే బాబా ఏం బాబు అయినా మాట్లాడదాల్సి అవును. నీ పేరేమి నా పేరా నా పేరా నీ పేరు
దాని వెనకాల మామూలు పేరు చెప్పు సార్. అప్పయ్య అరే నా పేరు తెలుపలనా అలా తెలుపుతాను బాబు. సుందరి నా పేరే నా పేరే తమి అంటారు నా చూపు అంతా చిన్నోళ్ళ పైన, నా కళ్ళంతా కన్నాల పైన. అచ్చే బతికిన జీవితం అంతా నువ్వు ఏమి అట్లా పిల్లల కళ చూసి ఏం బుద్ధిమంతులు మాత్రం కూర్చోన్నాడా? నేను ఎట్లా బతుకుందని తెలిసిన నువ్వా ఎట్లా బతికినావు బాబా? అప్పయ్య ఆ? ఎటువంటి నాని, ఎటువంటి నాని, మనవాడు ఉన్న తప్ప పైగా ఉండి అప్పయ్య నా మొగుడు సాకులోడు. సాకులోడు. ఎవరు ఎవరా? సాకులోడు దగ్గర బంధుత్వమే. దగ్గర మంది ఎత్తమంటే మధ్య గర్భాల దగ్గర పులికిల్లు. ఏడా ఆ కులికిల్లు పులికిల్లు కాదు బాబు, మధ్య గర్భాల దగ్గర మనకు చెరువు మధ్యలో పులికిల్లు. కులికిల్లు. ఓహో నా మొగుడు సునీలు. నువ్వు ఇన్ని పంపులు మస్తావేమో ఏమిరా ఇన్నాళ్ళు చూడకపోతే ఇక్కడ పోతావంటే పీటీఎం రోడ్లే కల్లా మనకి విడాకులు ఇచ్చేసి 4 ఏళ్ళు అయిపోయా. నాకన్నా మావిడే కదా ఏంటికి నేనే కట్టుకుంది. వాడు చచ్చిపోయినాడని మనకు మొండ మోసి మనకు దండ కడిగి మళ్ళా సాకులోనే కట్టుకుంది. నువ్వు మంచి పత్తి పడుతుంది అయితే ఏమి బరోబర్ అయితే ఏం బాబు ఒకరిని పెట్టి ఒకటి కట్టుకుంటే పత్తి పడుతుంది అంటారు మా ఊరికి. అప్పయ్య అప్పుడేమై బాబు ఇంకేమైంది? మధ్యపల్లి దండవతి పరిమామాలి బాబాయకి బిడ్డలకి పరిమామా. అలాగని సాకు వెళ్ళి సంతలవి ఒక బిడ్డ కంటి పర్వాలేదులే. పట్టేపోయి బొయోనుకో బిడ్డ కంటి. పర్వాలే. ఆ బొయోను పుట్టిన నా కొడుకు కంత్రి నా కొడుకోడు. ఎట్లుంటాడు అంతా ఎవరు అందుకే నా కొడుకు. అంత వాడు ఎట్లుంటున్నాడు. నిలిపోతుంది ఎంత బాగుంటుంది. ఇదేం ఏర్కపోయే రకం కాదు. ఎట్లా కూతురు కానీ ముసలిరా నువ్వు ఏం తిన్నాయినా వెనక్కి పోతావు నాయన వెనక పెట్టుకుని ఇంత అయినా అదే కదా. అయినా కూడా ఇందుని గురుసభకైనా కూడా నన్ను ఎవరు బాగా పిలిచిన వారు రమాదేవి రాంబాయి దేవి. ఆమెకేం పని లేకపోతే లైలా మనిషి లైలా అదట్లేదు లైలా అండి. ఆయన
అమ్మా ఆయమ్మ ఆయమ్మే ఏమేనా ఆయమ్మ లైలాండ్ మనిషి కూడా. నువ్వు చూడపోతే లైలాని మంచావు ఆ. ఆయన చూడపోతే జ్యోతి బండి ఉన్నట్టుంది ఏయ్! ఏమి అదే కాదు రాయంబాయి రామచంద్ర కూడా పరిపాలన చేసే రాంబాయి రాణి అయ్యమ్మ. ఏమ్మా ఆ. ఆయన కూడా బాబు ఆ. ఎంత దగ్గర రాజులు కదా కదా. అలానే దండాలని చేద్దాం బాబు నువ్వు ఏందన్నా చేయండి నరక బాగా. అమ్మ దండమమ్మ 10,000 దండమే రామాయ దేవి ఆడిగో. నీకు తల 10,000 దండమే రామాయ దేవి ఆడిగో. అమ్మ నీకు తల 10,000 దండమో. బాగా నేర్చుకుంది. అమ్మ రామయ్యమ్మ నాకు పదులు తోదరమ్మా. లోపలికి ఈత చాకాలేదు. పైసలు రాపోండి. పుట్టేనే బాలుడా జన్మ మెత్తనే. పుట్టకోదని పోతే నిన్ను నాయనా కొడుక. నాకిన్ని అగ్ని తల్లి అగ్ని మహల. అమ్మ మంచిదాని ఏమిటమ్మా? ఇక బాలు పుట్టి ఉన్నాడు కదా అవును ఇక జోలి పట్టు పడదామమ్మా. అలాగనే అమ్మా. రామలాలి మీద శ్రీమాలాలి రామాలన్న పైన కలుగలయాలి రామ ఎంత ఎత్తున పెరిగినావు ఏమీ జరుగురా రామ ఏమీ జరుగురా రామ జోబని మాటల మాడి రాజా బిడ్డగము రామ బంగారు దొడ్డల్ల నాగరావు రామ రామ నీళ్ళు వచ్చి నిద్రపోయి ఉన్నావు కదా అవును ఇక నా యొక్క బాలుని అవులే. ఇక దేవసభకు పెళ్లి నమ్ముదామమ్మా. అలానే అమ్మా. వాయ్ బాబు వారికి చక్కగా పాటలు పాడి ఆ, నిద్ర రూపి ఆ యొక్క బ్రాహ్మణయ్య గారికి డబ్బులు ఇచ్చే సమయంలో ఆ, ఆ గగన మార్గంలో పోయేటువంటి లేఖ పక్షులు మా ఇంటి ముందర ఒక లేఖ పారేసి ఉన్నాయమ్మా. ఏమి లేక బాబు ఆ లేఖలో ఏమున్నదో తెలిసినా ఏమున్నది నీ బాబు? భర్త అయినటువంటి సూర్యసింగరాజు నీ మధ్య అయినటువంటి ధనసింగరాజు ఆ డెలివరీ కచ్చేరీలో గుర్రాన్ని పట్టలేక సోలిపోయి 12 ఏళ్ళ ఖైదీ ప్రాప్తిస్తున్నానట తల్లి. హర నువ్వు తోయిన శుక్రవారమే ప్రాణవల్ల నాగా హరే
కడుపున పాలున ముట్ట దాన వల్ల నాదానను పాలున చూసే భాగ్యము లేదా ప్రాణం వల్ల నాదా ప్రణతా బిడ్డల చూసే భాగ్యము లేదా ప్రాణం వల్ల నాదా నీకు పాలును నీకు అప్పగించదా పాండురంగ దేవా రంగయ్య ప్రాణములైన అసమాజాల పాండురంగ దేవా నేను महाराज के देश महाराज के